సో టీడీపీ వాళ్ళు ఒకటే నెరేటివ్ ని తీసుకెళ్తున్నారు, అసలు డెవలప్మెంట్ అనేది జరగలేదని చెప్పేసి. అదైతే ఖచ్చితంగా అబద్ధం చెప్తా. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది ఏంటి అనే దానికి డిఫరెంట్ డెఫినేషన్స్ ఉన్నాయి. సో ద మోస్ట్ రిలవెంట్ డెఫినేషన్ వచ్చేసి ఏంటంటే, మన లైఫ్ స్టైల్ గానీ ఇంప్రూవ్ అయిందనుకో, అది అప్పుడు డెవలప్మెంట్ జరిగింది అని చెప్పేసి చెప్పచ్చు. సో బట్ ఒక ఇల్లు డెవలప్ అయిందా లేదా అనేది ఈజీగా చెప్పచ్చు అని చూసి, వాళ్ళకి జీతాలు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు మంచి కార్లు, బెటర్ పొజిషన్కి వెళ్తే సో వాళ్ళు డెవలప్ అయ్యారు ఫ్యామిలీ. అదేవిధంగా ఒక స్టేట్ డెవలప్ అయిందని చెప్పి జస్ట్ ఇలా చూసి చెప్పలేను, దానికి కొన్ని ఇండికేటర్స్ అనేవి ఉంటాయి. సో అవి నేను ఇప్పుడు చెప్తా ఏంటి ఆ ఇండికేటర్స్ అనేది. సో ఇంతకు ముందుతో కంపేర్ చేసుకుంటే ఈ ప్రభుత్వంలో జీడిపి గ్రోత్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అదేవిధంగా పర్ క్యాపిటా ఇన్కమ్ ఇంతకు ముందు 1,40,000 రూపీస్ ఉండేది, ఇప్పుడు 2,50,000 రూపీస్ అయింది పర్ క్యాపిటా ఇన్కమ్. ఇండస్ట్రియల్ గ్రోత్ ఆల్మోస్ట్ 60% ఎక్కువ పెరిగింది. అసలు చంద్రబాబు హ్యాండ్లో నాకు తెలిసినంత వరకు హార్డ్లీ ఒక 100 కంపెనీస్ కూడా రాలేదు. అదే ఇప్పుడు మన జగన్ ప్రభుత్వంలో క్లోజ్ టు 3,000 or 4,000 కంపెనీస్ వచ్చాయి. ఆల్మోస్ట్ 19 lakh జాబ్స్ కొత్త వచ్చాయి. ఇవన్నీ ప్రైవేట్ జాబ్స్. ఇంకా స్టేట్ పరంగా చూసుకుంటే గవర్నమెంట్ జాబ్స్ క్లోజ్ టు 3 lakh సంథింగ్ కొత్త గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయి. దీంట్లో నేను ఇంకా మన వాలంటీర్స్ జాబ్స్ ఇంక్లూడ్ చేయట్లేదు, అది కూడా కలుపుకుంటే ఆల్మోస్ట్ 5 lakh జాబ్స్ అని చెప్పుకోవచ్చు. ఇవంతా డెవలప్మెంట్ ఈ ప్రభుత్వంలోనే జరిగింది. సో యూత్ ఫస్ట్ టైం ఓటర్స్ చాలా మంది ఉన్నారు ఈసారి వేసే వాళ్ళు. సో ప్రొద్దుటూరులో ఫస్ట్ టైం ఓటు వేసే వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నా, చాలా కేర్ఫుల్ గా ఆలోచించి ఓటు వేయండి. మీ ఫ్యూచర్ కి ఎవరు బెటర్ అనేది మటుకు నెగ్లెక్ట్ చేస్తే రేపు పొద్దున బాధపడేది మీరే. సో థింక్ వైస్ బిఫోర్ యూ ఓట్. సో ఒక చిన్న స్టోరీ చెప్దాం అనుకుంటున్నా ఈ టైంలో. సో ఒక బ్యాంబూ సీడ్ ఉంటుంది, బేసిక్గా బ్యాంబూ సీడ్ కానీ నువ్వు ప్లాంట్ చేస్తే ఆల్మోస్ట్ 5 years పడుతుంది బయట ట్రీ లాగా రావడానికి. సో 4-5 ఏళ్ళ వరకు అసలు బయటకే రాదు, ఏమీ కనపడదు. ఏమనుకుంటారంటే ఏమీ అరే ఏం లేదే, చెడిపోయిందేమో, ఇంకా పని చేయదేమో, చనిపోయిందేమో అని చెప్పి అనుకుంటారు. బట్ ఇన్ రియాలిటీ 5 years తర్వాత పైకి వస్తుంది. ఈ 4 years అది ఏం చేస్తుందంటే దాని రూట్స్ అని చాలా స్ట్రాంగ్ గా చేసుకుంటుంది, ఎందుకంటే పైకి బాగా రావడానికి. అదే జరిగింది ఇప్పుడు ఈ హ్యామ్లో కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్సలెంట్ గా ఫౌండేషన్ వేశారు ఈ 5 years, చాలా అంటే చాలా బాగా. ఇప్పుడు రేపు పొద్దున మనకి 4 పోర్ట్లు రాబోతున్నాయి. ఒక పోర్ట్ లో నేను చెప్తున్నా ఆల్మోస్ట్ క్లోజ్ టు 2 lakh జాబ్స్ వస్తాయి, జస్ట్ ఒక్క పోర్ట్ నుంచి. సో 4 ports అంటే మీరే ఇచ్చే 8 lakh జాబ్స్. ఎలా అంటే మళ్ళీ ఆ పోర్ట్ దగ్గర ఒక ఇండస్ట్రియల్ పార్క్ తయారు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఒక 5,000 acres అక్వైర్ చేసి ఈచ్ పోర్ట్ దగ్గర. సో అక్కడ కంపెనీస్ పెడతారు. సో ఆ కంపెనీస్ అక్కడ పెడితే ఏమవుతుందంటే సప్లై చైన్ ఈజీ అవుతుంది, వాళ్ళు ఎక్కడన్నా ఈజీగా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ జరుగుతాయి. సో ఇదంతా జరగబోతుంది. సో మన ఫ్యూచర్ ఎక్సలెంట్ గా ఉండబోతుంది. సో యువతకు అందరికీ ఒకటే చెప్తున్నా, మీకు ఉద్యోగాలు పుష్కలంగా రాబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎంచుకుంటే మన ఫ్యూచర్ చాలా గోల్డెన్ గా ఉండబోతోంది. సో అందరూ ఆలోచించి మటుకు ఓటు వేయండి. ఫైనల్లీ ఒకటే వర్డ్ చెప్పి కంక్లూడ్ చేస్తా, ప్రొద్దుటూరులో మా చిన్నాన్నని కాకుండా వరదరాజ రెడ్డిని ఎన్నుకోవడం అంటే ఎలా ఉందంటే, మన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కదా, ఇది ఇక్కడి నుంచి 1970s ల్యాండ్ లైన్ ఉంటుంది కదా, అది కూడా అరియని ల్యాండ్ లైన్ కి ఓటు వేసినట్టే